ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో 7వ అధికరణంలోకి వస్తూ ఉన్నాము. అంతరధికరణం అని దీనికి నామకరణం చేశారు. దేని గురించి మనము ఈ అధికరణంలో విచారిస్తూ ఉన్నాము అని ఒకసారి చూసుకుందాము. పోయిన అధికరణంలో ఇక్కడ ఈ అధికరణము అంతా ఉన్న సూత్రాలన్నీ కలుపుకుని అదే పనిగా ఇంతకీ మన తైత్తిరీయోపనిషత్తులో అన్నమయాది కోశాలు చెప్తూ చివరికి ఆనందమయమన్న కోశంలో చెప్పినది పరమాత్మైనా కాదా, పరబ్రహ్మ గురించైనా కాదా, ఆనందమయం అంటే పరబ్రహ్మమా కాదా, ఇంతకీ అది ప్రశ్నగా పెట్టుకుని మనము దాని గురించి విచారిస్తూ వచ్చాము. అందులో ఏం జరిగిందంటే చివరికి మనం కనిపెట్టిన విషయము ఆనందమయం వరకు వస్తూ అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయం అని దాటుతూ ఆనందమయం వరకు వచ్చి ఆనందమయాన్ని కూడా ఉపసంక్రామతి వాడు దాటుతున్నాడు అని మనకు తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఉపసంక్రమణము అంటే ఇంకొక దాన్ని పట్టుకుని ఇంకొకటి సంక్రమించిన తర్వాత దీన్ని వదిలిపెట్టడము అని అర్థము. ఏదో మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక మెట్టు ఎక్కిన తర్వాత ఇంకొక మెట్టు పైన కాలు పెట్టిన తర్వాతనే కింద మెట్టు వదిలిపెడతాము. లేదో నిచ్చెన ఎక్కుతూ ఉన్నప్పుడు పైన పట్టుకునే ఏ అడ్డుకర్ర ఉంటుందో దాన్ని ఒక చేయితో పట్టుకున్న తర్వాతే కింద కర్రను వదిలిపెడతాము. లేదా సర్కస్లో కూడా పైనుంచి తాళ్ళన్నీ వేలాడుతూ ఉంటే పక్కన తాడు పట్టుకున్నాకే ఈ తాడు వదిలిపెడతాము. ఆ రకంగా ఇంకొక ఆధారాన్ని పట్టుకున్న తర్వాత ఈ ఆధారాన్ని వదిలిపెడుతూ ఆ విధంగా ఒక్కొక్కటిగా దాటుతూ రావలసి ఉంటుంది అని ఉపసంక్రమణం గురించి చెప్తూ వచ్చారు. ఇక్కడ ముందు మనం ఏం చెయ్యాలి అంటే అన్నమయ కోసం మన దేహము, స్థూల దేహాన్ని చూసుకుంటాము. అన్నంతో తయారైన ఈ దేహాన్ని చూసుకుంటాము. రక్తము, మాంసము, మజ్జ, నరాలు అవి ఇవి ఏవో ఉంటాయి, చర్మాలు అవి ఇవి. వీటితో ఉన్నదాన్ని చూసుకుని ఇది నేను అనుకుంటాము. ఇదే అహం అనుకుంటాము. ఇది అహం కాదు అని దాన్ని దాటాలి అంటే ముందేం చెయ్యాలి? అందులో ఉన్న దాని లోపల ఉన్న ఇంకొక ఆత్మ ఉన్నది, ప్రాణాత్మ అని. దాన్ని ప్రాణమయ ఆత్మ అని పిలుస్తున్నారు మన తైత్తిరీయోపనిషత్ ఋషులు. ఆ ప్రాణమయమన్న ఆత్మని దాన్ని చూసుకోవాలి. ప్రాణము అసువులు, ఆసరి లక్షణంతో ఉంటాము. ప్రేమలతో, మమకారాలతో ఉంటాము. అవి నేను అనుకుంటాము. వాడంటే నా ప్రాణము, వీడంటే నా ప్రాణము, ఇది నాకు ప్రాణము, ఇది నాకు ప్రాణం పోయినంత పనైంది అనుకుంటూ. ఇప్పుడు ఆ ప్రాణం మీద పలాని వాడంటే నాకు ప్రాణము, నా కూతురంటే నా ప్రాణము, నా కొడుకంటే నా ప్రాణం అనుకున్నాక ఇంక నా దేహం గురించి నాకు ఆశ ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్రాణాత్మను పట్టుకున్నాక దేహాత్మను వదిలిపెడతాం మనము. అయితే ఆ రకంగా అక్కడికి సంక్రమించిన తర్వాత ఉపసమీప సంక్రమణం అక్కడికెళ్ళి కూర్చున్నాక అక్కడికి ఆగడానికి వీల్లేదు. మళ్ళీ దాని లోపల ఇంకొక మెట్టున్నది. దాన్ని కూడా ఎక్కాలి. అదేమి మనోమయ ఆత్మ అని ఒకటుంటుంది. నాకిది ఇష్టము, నాకిది ఇష్టం లేదు అని ఏవో పట్టుకుని కూర్చుంటాం మనము. నాకెందుకో మనసు ఇవాళ బాలేదు, నాకు మనసు చాలా సంతోషంగా ఉంది అని మనసుని పట్టుకుంటాం. ఇంకా నా మనసు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా బిడ్డలు, నా భార్య, నా భర్త, నా వస్తువుల మీద కూడా నాకు మనసు ఇంట్రెస్ట్ ఉండదింకా. కాబట్టి అప్పుడేం చేస్తున్నాము? మనసన్న ఆత్మను పట్టుకుని ప్రాణమన్న ఆత్మని వదిలిపెడుతున్నాం మనము. మనసు అన్న మెట్టెక్కి ప్రాణమన్న మెట్టుని వదిలిపెడతాము. ఆ తర్వాత జ్ఞానము. నాకిది అర్థమైంది, నాకు తెలుస్తున్నది, నేను అనుకుంటున్నాను, నేను నిర్ణయిస్తున్నాను అని ఏదనుకుంటూ ఉంటామో అక్కడికొచ్చాక మనసుకి ఇష్టము, అనిష్టము అని ఇంక చూడం మనము.
ఇది నా ధర్మము, ఇది నేను చెయ్యాలి అని నిర్ణయించుకున్నాక, మనసు యొక్క ఇష్టాయిష్టాలు పట్టించుకోము. అంటే వదిలిపెడతాం. పట్టుకోము అని అర్థం. పట్టించుకోమంటే పట్టుకోము. ఇంకా ఆ మెట్టు వదిలిపెడతాము. దాంతో ఏమవుతుంది, మనోమయమన్న ఆత్మని కూడా వదిలిపెట్టి, ఆత్మ అంటే నేను, ఇది నేను, ఇది నేను అనుకుంటుంటాము. అనుకున్న వాటిని ఒక్కొక్కటి ఇట్లా దాటుతుంటాము. ఇంకా అక్కడికొచ్చాక ఇది నా ధర్మము, ఇది నా ధర్మం కాదు, ఇది కర్తవ్యము అనుకున్నప్పుడు, నా మనసుకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తున్నాము? మనస్సన్న ఆత్మను దాటి బుద్ధి అన్న ఆత్మను, జ్ఞాన ఆత్మను పట్టుకుంటున్నాము. ఒక్కొక్క సమయంలో నాకు చాలా సంతోషంగా, తృప్తిగా ఉన్న విషయాలుంటాయి. అప్పుడు నేనేదో చేశాను, తెలుసుకున్నాను, విన్నాను, చూశాను, తిన్నానని గాదు. జనరల్‌గా నాకు సంతోషంగా ఉంటుంది, తృప్తిగా, నేచురల్‌గా, నార్మల్‌గానే ఉంటుంది అన్నప్పుడు, ఆ ఆనందమయమన్న ఆత్మను, నన్ను నేను తృప్తిని పట్టుకుని, ఇంక ఈ ధర్మాధర్మాలు, నా కర్తవ్యాలను గూడా వదిలిపెట్టేస్తాము. ఇది నా ధర్మం అనుకుంటూ, నాకు చేయడానికి ఓపికున్నా, లేకపోయినా, మనసుకి ఇష్టమున్నా, లేకపోయినా, ఏదో విధంగా బలవంతంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాను గదా! ఒకానొక సమయంలో అట్లా గూడా చెయ్యరాదు. దేహాన్ని, మనసేంద్రియాల్ని ఇబ్బంది పెడుతూ, వాటిని హింసిస్తూ నేనివన్నీ చెయ్యరాదు. నేనెంత చేయగలనో అంతే చేస్తాను అని అనుకుని, ఉన్నదానితో తృప్తిగా ఉండడము, సుఖంగా, సంతోషంగా, శాంతిగా ఉండడం ఎప్పుడైతే అలవాటవుతూ ఉంటుందో, అప్పుడు మనం వెళ్ళి ఆనందమయ ఆత్మ అన్న మెట్టును పట్టుకొని ఉంటాము. ఇంకా జ్ఞానాత్మని ఇది నేను చెయ్యాలి, ఇది నా ధర్మం అన్న ఏదాత్మ ఉన్నదో దాన్నొదిలిపెట్టేస్తాము. వీటన్నిటిని దాటుకుంటూ మళ్ళీ అక్కడికెళ్ళి కూర్చున్నాక, ఆనందమయమన్న ఆత్మ దగ్గరికెళ్ళి కూర్చున్నాక ఆగడానికి వీల్లేదు. అసలు వీటన్నింటికి ఆధారమై ఉన్న, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అయి ఉన్న ఏ ఆనందం ఉన్నదో అక్కడి దాకా వాడు ఉపసంక్రమితవ్యం. వెళ్ళవలసి ఉన్నది అని చెప్తూ ఉంటారు. ఈ ఉపసంక్రామతి, ఉపసంక్రమణం, ఉపసంక్రమితవ్యం అన్న విషయము చూసుకుంటూ వచ్చాము కదా! ఇది చాలా క్లియర్‌గా అర్థమయ్యింది. ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే, అన్నింటికన్నా లోపల ఉంటుంది, లోపల ఉంటుంది, లోపల ఉంటుంది అంటే, దీంట్లో నుంచి వెళ్తే ఇంక దాంట్లో నుంచి వెళ్తే, ఇంక దాంట్లో నుంచి వెళ్తే, దాంట్లో నుంచి వెళ్తే అని మనం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్తే వెళ్ళాము. ఇంతకీ ఆ విధంగా వెళ్ళి, వెళ్ళి, వెళ్ళి ఎక్కడ చేరామో, ఆ అంతః అన్నింటికి లోపల ఉన్నదేదున్నదో, ఇంతకీ అది బ్రహ్మనేనా కాదా? అది మన క్వెషన్. ఎందుకు అంటే, కొన్ని కొన్ని వేదాంత వాక్యాలు అంతః ఇక్కడ చెప్పినట్టు అంతరాదిత్యే హిరణ్మయః పురుషః అని చెప్పినట్టు చెప్తూ ఉంటుంది. అని చెప్పినప్పుడు ఆ లోపల ఉన్న పురుషుడు అన్నప్పుడు ఏ పురుషుడో సంసారి అయిన వాడా? ఆ జీవుడా? లేకపోతే ఆ పరమ పురుషుడు పరబ్రహ్మమా? అని ఈ వేదాంత వాక్యాలను పెట్టుకుని ఇంక ఇవాళ చాందోగ్యంలోని మంత్రాలతో మనము విచారణ చేస్తూ ఉన్నాము. ఈ అంతరధికరణం అన్న ఈ అధికరణంలో 2 సూత్రాలున్నాయి. ఈ సూత్రాల్లోకి వెళ్ళే కన్నా ముందు అంతః తద్ధర్మోపదేశాత్ అన్న సూత్రంలో చెప్తూ ఉన్న, మనము విచారించబోతూ ఉన్న మంత్రాలను చాందోగ్యోపనిషత్తులో ముందొకసారి చూసుకుందాము. చాందోగ్యోపనిషత్తులో మొదటి అధ్యాయంలో ఆరో ఖండంలో, ఏడో ఖండంలో 2 విషయాల గురించి చెప్తూ ఉంటుంది మనకు ఉపనిషత్తు. ఒకటేంటంటే, యః ఏషః అంతరాదిత్యే హిరణ్మయః పురుషः దృశ్యతే హిరణ్యశ్మశ్రుః హిరణ్యకేశः ఆప్రణఖాత్ సర్వః ఏవ సువర్ణః. ఇదిగో అక్కడ పైన ఆకాశంలో ఆదిత్య మండలం కనిపిస్తున్నది గదా! ఆ సూర్యమండలంలో ఉన్న ఆ హిరణ్మయ పురుషుడు కనిపిస్తూ ఉన్నాడు గదా! ఆ కనిపిస్తూ ఉన్న ఈ హిరణ్మయ పురుషుడెవరున్నాడో ఆయనకు బంగారం లాంటి మీసాలుంటాయి. బంగారపు వర్ణంలో ఉన్న కేశాలుంటాయి. ఆప్రణఖాత్ సర్వః.
నఖములు అంటే గోళ్ళు. ఆయన కేశాల దగ్గర నుంచి గోర్ల వరకు మొత్తం సర్వం అంతా సువర్ణమయమై ఉన్నది అని చెప్తూ ఉంటుంది. చెప్తూ ఇదిగో ఎవరైతే అదే ఆ హిరణ్మయ పురుషుడికే కప్యాసన్ లాంటి కమ్మంటే నీరు. నీటిని పానం చేసేది నాళము. ఆ నాళం పైన ఆసము ఉన్నదేదున్నదో నళిని అంటే పుండరీకము, పద్మము అటువంటి పద్మాల్లాంటి అక్షిణి కన్నులున్నవాడు ఆ హిరణ్మయ పురుషుడు ఆదిత్య మండలాంతర్గతంగా ఉన్న మన దైవము. ఆయనకు ఉత్ అని నామము ఉన్నది. ఆయన పేరు ఉత్. తస్య ఉత్ ఇతి నామ. సహ ఏషః సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః. ఆయన సర్వ పాపాల్లో నుంచి ఉదితః పైకొచ్చినవాడు. అందుకనే సూర్యుణ్ణి మనము ఉదయిస్తున్నాడంటాం. ఎందుకంటే ఉత్ అంటే పైకొస్తున్నాడు అని అర్థం. ఎందులో నుంచి పైకొస్తున్నాడు సూర్యుడు? చీకట్లలో నుంచి పైకొస్తాడు. చీకట్లంతా కమ్ముకుని ఉంటే ఆయన పైకొచ్చేసరికి చీకట్లన్నీ మాయమైపోతాయి. కాబట్టి సర్వ పాప్మభ్యః ఉదితః. ఇప్పుడు యః ఏవం వేద సర్వేభ్యః పాప్మభ్యః ఉదేతిహ వై. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు కూడా సర్వ పాపాల్లో నుంచి ఉదేతి బయటపడిపోతాడు, పైకొచ్చేస్తాడు అని మనకు ఈ మొదటి అధ్యాయంలో 6వ ఖండంలో 7వ మంత్రం చెప్తూ ఉన్నది. చెప్తూ తస్య ఋక్ చ సామ చ గేష్ణౌ తస్మాత్ అవన్నీ చెప్తూ సహ ఏషః ఏ చ అముష్మాత్ పరాన్ చ లోకాః తేషాం చేష్టే దేవకామానాం చయేతత్ అధిదైవతం. ఇప్పుడు ఆయనకు రుక్కులు సామాలు గేష్ణములు అంటే గానము చేయబడే పర్వలు ఉన్నాయి. అట్లానే ఆయన పైన పరాంచ లోకాహ ఏవున్నాయో ఆ ఆదిత్య మండలం పైన ఉన్న లోకాలన్నింటికీ ఆయనకు అధికారం ఉంటున్నది. ఆదిత్య మండలం పైన ఉన్న లోకాల్లో ఏవేవైతే దేవ కామనలన్నీ ఉంటాయో దైవీ అనుభవాలు, ఆ దైవికమైన దివ్యమైన అనుభవాలను అనుభవించడానికి అధికారము ఈ ఆదిత్య మండలంలోని పురుషుడికి ఉంటుంది. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నది అధిదైవతం. ఇప్పుడు ఈ అధిదైవతం, ఈ దైవమే నాలో కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆది భౌతికం అని 3 చూస్తూ ఉంటాము. ఆకాశంలో ఏ ఆదిత్య మండలం మనకు భగభగా రగులుతూ కనిపిస్తూ ఉన్నదో అది ఆది భౌతికం. అందులో ఉన్న పురుషుడెవరున్నాడో ఆయన ఆది దైవికం. అదే ఆదిత్య మండలాంతర్గత పురుషుడు నా కుడి కంట్లో కూడా ఉంటాడు. ఇది ఆధ్యాత్మికం. ఇది మళ్ళీ మనము ఈశావాస్యోపనిషత్తులో కూడా చూసుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇంతే. అప్పుడేం జరిగిందంటే అధ యః ఏషః అంతరక్షిణి పురుషః దృశ్యతే సైవ రుక్ తత్సామ తదుగ్ధం తత్ యజుః తద్బ్రహ్మ తస్యేతస్య తదేవ రూపం యదముష్య రూపం యావముష్య గేష్ణౌ తౌ గేష్ణౌ యన్నామ తన్నామ. ఆయనే ఆ పైన ఆకాశంలో సూర్యమండలంలో ఉన్న అధిదైవతం ఆదిత్య పురుషుడెవరున్నాడో హిరణ్మయ పురుషుడు ఆయనే ఇదిగో నా అక్షిణి కంట్లో కూడా ఉన్న అక్షిణి పురుషుడు. ఇదిగో కంట్లో కనిపిస్తున్న పురుషుడు కూడా అదే. మళ్ళీ రుక్కులు సామాలు అవే. ఆ ఉక్తము ఏదైతే మంత్రం ఉంటుందో గానం చేయబడే సామము అది అదే. అదే యజస్సు, అదే బ్రహ్మము, వేదము. ఆ పైన ఏదున్నదో ఇక్కడున్న రూపం అదే. పైనున్నది అదే, ఇక్కడున్నది ఇదే.
ఆ పైన రుక్, యజుస్, సామ గానాలకున్న పర్వలేవున్నాయో ఇక్కడ అవే ఉంటాయి. పేర్లు కూడా అవే ఉంటాయి అని చెప్తూ ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే సహ ఏషః ఏ చ ఎతస్మాత్ అర్వాంచ లోకాః తేషాం చేష్టే మనుష్యకామానాం చైతి తత్యైమే వీణాయాం గాయంతి ఏతం తే గాయంతి తస్మాత్ తే ధనసనయః. ఇప్పుడు ఆదిత్య మండలం పైన ఉన్న లోకాలన్నీ ఆ లోకాల్లోని దివ్యమైన భోగాలని అనుభవించడానికి ఆదిత్య మండలంలోని పురుషుడికి అధికారం ఉన్నదని చెప్పుకున్నాం గదా! ఇప్పుడు ఈ కంట్లో ఉన్న పురుషుడు ఎవరున్నాడో, ఈ పురుషుడు కూడా అనుభవించడానికి అధికారం కలిగినవాడు. ఏవి అంటే ఏతస్మాత్ అర్వాంచ లోకాః ఇంకా సూర్యమండలం నుంచి కింద ఉన్న లోకాలేవున్నాయో వాటిలో ఉన్న అనుభవాలన్నింటినీ మనుష్య కామనలను పైన ఆదిత్య మండలంలో దేవకామనలు, ఇక్కడ మనుష్య కామాలు కోరికలన్నీ తీర్చుకోవడానికి అనుభవించడానికి అధికారం ఉన్నవాడు ఈ కంట్లో ఉన్న పురుషుడు. అసలు ఈ సామగానాలు ఆ పైన ఆదిత్య మండలంలోని పురుషుడికి ఆది దైవతానికి ఏం చెప్తామో ఆధ్యాత్మికమైన ఈ పురుషుడికి కూడా అవే ఉంటాయని ఎందుకు చెప్తున్నామంటే లోకంలో కూడా ఆ వీణాగానాలు చేసే వాళ్ళందరూ ఏ గానాలు చేస్తున్నారో అవన్నీ సామగానాలు లాంటివే. అందుకనే వాళ్ళు ధనసనయః ధనవంతులవుతూ ఉన్నారు అని మనకు చాందోగ్యోపనిషత్తు చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఇంతవరకు మనం చూసుకున్న 6వ ఖండంలో 7వ ఖండంలోని కొంతవరకు ఉన్న మంత్రాలతో మనము ఇక్కడ ఈ అధికరణంలోని మొదటి సూత్రాన్ని విచారణ చేస్తూ వెళ్దాము. అంతః లోపల ఉన్నది అదేనా ఆదిత్య మండలాంతర్గతమైన పురుషుడు ఆది దైవతం అనేది చెప్తారో, నా కంట్లో ఉన్న పురుషుడు ఆధ్యాత్మిక పురుషుడు అనేది చెప్తామో రెండు ఒకటేనా కాదా? అంతః అంటే లోపల అని చెప్తున్నారు కదా, అందులో ఉన్నవాడు ఆ పురుషుడు ఎవరో చూద్దాము. 20వ సూత్రము అంతః ఆ ఉన్నది ఆ పరమాత్మే పరబ్రహ్మమే నీకెట్లా తెలిసింది? తద్ధర్మోపదేశాత్ దాని ధర్మాలు చెప్తూ ఉన్నారు కాబట్టి. పరమాత్మ యొక్క ధర్మాలేమి ఈ కన్నున్నది, కంటికి చూసే శక్తి ఉన్నది. ఆ శక్తి ఎవరి వల్ల వచ్చింది? ఆ శక్తి అన్న ధర్మము ఆ పరాత్మ వల్లే వచ్చింది అని మనకు వేదం ఉపదేశం చేస్తూ ఉంటుంది గదా! అట్లానే ఆదిత్యుల్లో ఉన్న ఆ శక్తి ఏదున్నదో వెలుగివ్వడం అట్లాంటివి, ఆ సూర్యమండలానికి ఉన్న ధర్మాలేవున్నాయో అది ఎవరి వల్లొచ్చింది? పరాత్మ వల్లే గదా! ఆ లోపల ఉన్న ఏ తత్వం ఉన్నదో దానివల్లే ఈ బయట ఇవన్నీ వాటి ధర్మాలతో కర్మలు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ ధర్మాలన్నీ చెప్పబడడం వల్ల వీటిలో ఉన్న ఆ పురుషుడు పరాత్మే పరబ్రహ్మమే అని ఈ సూత్రానికి అర్థము. దీని భాష్యం చూద్దాము. ఇదం ఆమ్నాయతే మాటి మాటికి మనం వేద ఏం చెప్తుంది? ఆమ్నాయం అంటే ఉపదేశం చేస్తూ ఉండడము. అథ యః ఏషః అంతరాదిత్యే హిరణ్మయః పురుషः దృశ్యతే హిరణ్యశ్మశ్రుః హిరణ్యకేశः ఆప్రణహాత్ సర్వః ఏవ సువర్ణః. అదిగో ఆ ఆదిత్య మండలంలో ఉన్న ఏ హిరణ్మయ పురుషుడు కనిపిస్తూ ఉన్నాడో ఆయనకు హిరణ్మయమైన శ్మశ్రువులు మీసాలు, హిరణ్మయమైన కేశాలు, ఆ నఖాత్ నఖముల వరకు పూర్తిగా సువర్ణమయమై ఉన్నది. తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి. ఆయనకు పుండరీకముల వంటి కన్నులు. తస్య ఉత్ ఇతి నామ. ఆయనకు ఉత్ అని పేరు. ఎందుకు? సహ సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః. సర్వ పాపాల్లో నుంచి, పాపాలంటే చీకట్లు, చీకట్లలో నుంచి ఉదయిస్తూ ఉండడం చేత. ఉత్ అంటే పైన అని అర్థం. ఉత్ అంటే పైకి రావడం. ఉత్తరించడము అంటే తరించడం అంటే దాటడం. ఉత్ అంటే పైకి, పైకి వెళ్ళిపోవడం అని అర్థం ఉత్తరించడం అంటే. కాబట్టి ఉత్ అనే ఆయనకు పేరున్నది. ఎందుకు అంటే సర్వ పాపాల్లో నుంచి ఉత్ పైకి వస్తాడు కాబట్టి.
ఉదయిస్తాడు కాబట్టి. ఇప్పుడు ఉదేతిహ వై సర్వేభ్యః పాప్మభ్యః యః ఏవం వేద. ఎవరైతే ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టు యథార్థంగా తెలుసుకుంటాడో వాడు గూడా వాడి పాపాల్లో నుంచి చీకట్లలో నుంచి ఉత్తరిస్తాడు. పైకొస్తాడు అని చెప్తూ ఇత్యధిదైవతం ఇంతవరకు ఆదిదైవికమైన విషయం చెప్పింది మన చాందోగ్యం. ఆ తర్వాత ఆధ్యాత్మికం ఎందుకంటే ఆది దైవం ఒకటున్నది అంటే ఆధ్యాత్మికం దానికి కౌంటర్ పార్ట్ ఒకటుంటుంది. ఎప్పుడైనా సరే ఈ విషయం ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనము. ఈ 2 కౌంటర్ పార్ట్స్ ఆధ్యాత్మికానికి ఆది దైవికము, అధ్యాత్మానికి అధిదైవము కౌంటర్ పార్ట్స్‌గా ఉంటాయి. నేనున్నానంటే ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా ఒకటుంటుంది గ్యారంటీగా అనుమానం లేకుండా. ఇప్పుడు ఈ 2గా ఉన్నాయని చూస్తూ ఉండడం వల్లే ఆది భౌతికమైన ప్రపంచం, బ్రహ్మాండం, ఆ సూర్యుడు, ఈ కంటి గుడ్డు అని కనిపిస్తూ ఉంటాయి. ఆది దైవికము, ఆధ్యాత్మికమని 2 లేవు అని ఆ ద్వంద్వాన్ని 2గా ఉన్నదాన్ని అద్వయం చేశామంటే, రెండిటిని కలిపేసామంటే ఏకంగా ఉంటున్నప్పుడు ఆది భౌతికమైన బ్రహ్మాండం ఉండదింక. ఆ రకంగా లయం చెయ్యడమే. ఆధ్యాత్మికము, ఆది దైవికాన్ని రెండిటిని అర్థం చేసుకొని, ఆ 2 వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. 2 గాదు. నేను చూస్తున్నందుకు అట్లా కనిపిస్తున్నాయని అర్థం చేసుకొని కలిపేయడమే లయము. ఆ ద్వంద్వాలను లయం చేశామంటే రెండిటిని, ద్వంద్వాలంటే చీకటి, వెలుగు, కామము, క్రోధము, సుఖము, దుఃఖము అని ఈ రకంగా ద్వంద్వాలు గాదు. ద్వంద్వం అంటే నేను వేరు, దైవం వేరు అని చూడడమే ద్వంద్వం. అసలు మూల కారణం అది. రూట్ కాజ్ అది. అట్లా చూసామంటే ఆది భౌతికమైన బ్రహ్మాండం బయలుదేరుతుంది. ముందైతే అర్థం చేసుకోవాలి గదా! అందుకని. అర్థం చేసుకోవడం కోసం ఆది దైవికం, ఆధ్యాత్మికం అని వేరు చేసి చూపిస్తారు ముందు. ఎందుకు అంటే వేరు చేసి చూసుకొని ఇంక అక్కడే ఉండడం కోసం గాదు. వేరు చేసి చూసుకొని కలిపేసుకోవడం కోసం. విడదీసి చూసుకొని కలిపేసుకోవడాన్నే మనము విచారించడం అంటాము. సదసత్ వివేచన, సదసత్ వివేకం అంటే ఏమి? సత్తేంటి, అసత్తేంటి అని విడదీసి చూసుకోవడం, కలిపేసుకోవడం. కాబట్టి అది అర్థం చేసుకోవడం కోసం ఆధ్యాత్మికం, ఆది దైవతం అని అర్థం చేసుకుంటాము. ఇప్పుడు నా కంటిలోని అంతఃపురుషుడేదున్నదో, అదే అక్కడ ఆకాశంలో బ్రహ్మాండానికి కన్ను సూర్యుడు, దాంట్లో ఉన్న దైవము. ఈ రెండిటి గురించి చాందోగ్యం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చేసి అదేమంటుందంటే అధయ్యః ఏషః అంతరక్షిణి పురుషః దృశ్యతే. ఆ కంట్లో ఏ పురుషుడు తెలుస్తూ ఉన్నాడో ఆయనే మనవాడు అని ఆ మంత్రాలు మనము 7వ ఖండంలో చెప్పుకుంటూ వచ్చాము. యః ఏషః అంతరక్షిణి పురుషः దృశ్యతే. ఇప్పుడు తత్ర సంశయః ఇంతవరకొచ్చినాక మనకొక క్వెషను. కిం మరి విద్యా కర్మ అతిశయవశాత్ ప్రాప్తోత్కర్షః కశ్చిత్ సంసారీ సూర్యమండలే చక్షుషి చ ఉపాస్యత్వేన శ్రూయతే. కిం వా నిత్యసిద్ధః పరమేశ్వరః ఇతి. ఒకవేళ విద్యా కర్మలు అతిశయించడం వల్ల మనకు కర్మోపాసనలు, కర్మలంటే పూజలు మొదలైనవి, ఉపాసనలు విద్య. ఈ విద్యా కర్మ గురించి మళ్ళీ ఈశావాస్యంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ క్వెషన్ లేదు. విద్య అంటే దేవతా విద్య, ఉపాసన. కర్మ అంటే అగ్నిహోత్రాది, పూజాది కర్మలు. ఇవి అతిశయించడం వల్ల, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండడం వల్ల ప్రాప్త ఉత్కర్షః ఉద్ధతితో ఉన్న కశ్చిత్ సంసారి ఒకానొక జీవుడున్నాడు. వాడు పొద్దస్తమానము పూజలు, ఉపాసనలు అవన్నీ చేస్తూ ఉంటాడు. వాడు ఇప్పుడేమైందంటే ఇవి చేస్తూ ఉండడం వల్ల ఊర్ధ్వగతులు పొంది వాడు వెళ్ళి ఆ సూర్యమండలంలో ఉన్నాడా? ఈ కంట్లో చక్షుషి చాక్షుష పురుషుడుగా ఉన్నాడా? ఉపాస్యుడిగా? లేదా కింవా అసల ఆ సూర్యమండలంలోని పురుషుడు, చాక్షుష పురుషుడు, సూర్యమండలంలో ఉపాసించు, నీ కంట్లో ఉన్నది గూడా అదే దాన్ని ఉపాసించు అని చెప్తున్న పురుషుడేదున్నదో అది నిత్యసిద్ధమైన పరమేశ్వరమా? పరమేశ్వర స్వరూపమేనా కాదా?
ఈ సంసారి ఆ స్థితికి చేరుకున్నాడా? పరమేశ్వరుడే ఈ విధంగా ఉన్నాడా? అని మనకొక సంశయం వస్తుంది. కింతావత్ ప్రాప్తం అయితే దానికి జవాబేమి? అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, సిద్ధాంతి సంసారి ఇది సంసారి అయిండొచ్చేమో ముందు చూద్దాం. సంసారి గొప్పగా పూజలు, ఉపాసనలవన్నీ చేసి, యజ్ఞాది కర్మలు వాటన్నిటితో ఉత్తమ స్థితులు పొంది, ఇప్పుడు ఆదిత్య మండలాంతర్గతమైన ఉపాస్య దైవంగా ఉన్నాడో ఏమో! అదే పురుషుడు కంట్లో కూడా ఉపాస్యంగా, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాడో ఏమో! అని మన సిద్ధాంతి చెప్తే, కుతః ఎందుకట్లా అనిపిస్తుంది అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, జవాబేమి అంటే, రూపవత్వ శ్రవణాత్ రూపమున్నది అని చెప్తున్నారు గదా! ఆదిత్య మండలంలో పురుషుడు హిరణ్మయంగా ఉంటాడు. ఆయనకి మీసాలుంటాయి, అవన్నీ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు గదా! ఒక రూపం చెప్తున్నారు గాబట్టి, మన పరమాత్మకేమో రూపం లేదు. అది నిరాకారం గాబట్టి, సాకారమైన జీవుడేనేమో అని ముందు అనుకుందాము. ఆదిత్య పురుషే తావత్ హిరణ్యశ్మశ్రుః ఇత్యాది రూపం ఉదాహృతం. ఆదిత్య పురుషుడిలో ఆదిత్య మండలంలో ఉన్న పురుషుడు హిరణ్మయమైన మీసాలతో వాటితో ఉంటాడు అని రూపం చెప్తూ ఉన్నారు మరి. ఇక్కడ అక్షి పురుషుడు కంట్లో ఉన్న పురుషుడు గురించి చెప్తూ అదే విధంగా అతిదేశేన అక్కడ చెప్పినట్టే ఇక్కడ కూడా ఉపదేశం చేస్తూ, అతిదేశం అంటే అక్కడే చెప్పారు, ఇక్కడ అదే చెప్తూ ఏమన్నారు? తస్య ఏతస్య తదేవ రూపం యదముష్య రూపమితి. అక్కడేమున్నదో ఇక్కడదే ఉన్నది అని, తస్యేతస్య తదేవ రూపం యదముష్య రూపం అని, ఆదిత్య మండలంలో ఏమున్నదో ఇక్కడ అదే ఉన్నది అని చెప్పారు కదా! కాబట్టి రూపం చెప్తున్నారు. నచ పరమేశ్వరస్య రూపవత్వం యుక్తం. పరమేశ్వరుడికి రూపమున్నది అని చెప్పలేము. అది అయుక్తంగా ఉంటుంది. అది అనుచితము. ఎందుకు అంటే కఠోపనిషత్తు ఏం చెప్పింది మనకు? అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని చెప్పిందా లేదా? ఆ పరమేశ్వర స్వరూపము అశబ్దం. అది శబ్దాదుల చేత తెలియబడేది గాదు. దానికి శబ్దము లేదు. స్పర్శల వల్ల తెలియబడేది గాదు. దానికి స్పర్శ లేదు. రూపాదులకు తెలిసేది గాదు. దానికి రూపం లేదు. వ్యయమైపోయేది కాదు. దానికి మార్పులు లేవు. అని అది మనకు ఆ ఉపనిషత్తు చెప్తూ వస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఒక కారణం. రూపవత్వ శ్రవణం. రూపమున్నది అని చెప్పడం. రెండో కారణం చూసుకుందాము. ఆధార శ్రవణాత్ ఆధారమున్నది అని చెప్తున్నది. యహ ఏషః అంతరాదిత్యే యహ ఏషః అంతరక్షిణి అని ఆదిత్య మండలంలో ఉన్న పురుషుడు, కంటిలో ఉన్న పురుషుడు అని ఏదో కంటిని, ఆ సూర్యమండలాన్ని ఆధారం చేసుకుని ఈ పురుషుడు ఉన్నట్టుగా ఆధారం చెప్తూ ఉన్నది మరి. నహి అనాధారస్య స్వమహిమ ప్రతిష్ఠస్య సర్వవ్యాపినః పరమేశ్వరస్య ఆధారః ఉపదిశ్యేత. ఆధారం అవసరం లేని, ఏ ఆధారం అవసరం లేని నిరాధారమైన, అన్నింటికీ తానే ఆధారమై ఉన్న, తన స్వీయ మహిమలో ప్రతిష్ఠితమై ఉన్న, సర్వవ్యాపకత్వంతో ఉన్న పరమేశ్వరుడి పట్ల ఇటువంటి ఆధారము అందులో ఉన్నది అని చెప్పడము మన వేదం చెయ్యదు. నా ఉపదిశ్యేత, అది ఆ విధంగా ఉపదేశించదు కాబట్టి, ఆ చెప్పబడుతున్నది పరమేశ్వరుడు పరబ్రహ్మం కాదో ఏమో. సహ భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని ఇతి అని ఛాందోగ్యోపనిషత్తులో మన శ్వేతకేతు ఉద్దాలకుణ్ణి భగవః గురువుగారు మరైతే సహా ఆ ఆత్మ ఎక్కడ ప్రతిష్ఠితమై ఉంటుంది అంటే దాని స్వీయ మహిమలో అని ఉద్దాలకుల వారు చెప్పారు. కాబట్టి దాని స్వమహిమలో అది ఉంటుంది. దానికి ఇంకొక ఆధారం అవసరం లేదని మనకు తెలుస్తూ ఉండగా, ఇక్కడ ఆదిత్య మండలంలో, కంటి గుడ్డులో అని చెప్తూ ఉన్నది కాబట్టి, ఆధారం అవసరం అవుతున్నట్టుగా అనిపిస్తుంది గాబట్టి, ఇక్కడ
కంట్లో ఉన్న పురుషుడు అక్కడ సూర్యమండలంలో ఉన్న పురుషుడు జీవుడయిండొచ్చు, ఈశ్వరుడు కాదేమో. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః ఇతి చ శృతీ భవతః. ఈ 2 శృతులు వేదవాక్యాలు ఏం చెప్తున్నాయి? అదెక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అంటే, దాని మహిమలోనే. ఆకాశంలాగా అంతటా ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. దానికి వేరే ఆధారం అవసరం లేదు అని చెప్తూ ఉన్నది మరి ఈ 2 వాక్యాలు. కాబట్టి మనకట్లా తెలుస్తుంది. మూడో కారణం చూద్దాము. ఐశ్వర్య మర్యాద శృతేః చ. దాని ఈశ్వరత్వము, దాని ఐశ్వర్యము, దానికి మర్యాద హద్దు చెప్తూ ఉన్నది. ఇదిగో సూర్యమండలం పైన ఉన్న లోకాలన్నింటికి సూర్యమండలంలోని పురుషుడికి అధికారం ఉంది. సూర్యమండలం కింద ఉన్న అనుభవాలన్నింటికి కంట్లో ఉన్న పురుషుడికి అధికారం ఉన్నది అని హద్దు చెప్తూ ఉన్నది. ఇక్కడి నుంచి ఇంతవరకు నీకు, ఇక్కడి నుంచి ఇంతవరకు నీకు అని. భగవంతుడికి ఇట్లాంటి హద్దులున్నాయా? ఆయన ఐశ్వర్యానికి హద్దున్నదా? కాబట్టి పరబ్రహ్మం కాదేమో అని మనకు అనుమానము. ఏం చెప్పుకుంటున్నామంటే, సహ ఏషః ఏ చ అముష్మాత్ పరాంచః లోకాః తేషాం చేష్టే దేవకామానాం చ. ఇదిగో అక్కడి నుంచి పరాంచలోకాః పైన ఉన్న పరలోకాలేవున్నాయో అక్కడ కలిగే దేవ కామనలన్నీ, దివ్య భోగాలన్నీ ఈనవి. ఇతి ఆదిత్య పురుషస్య ఐశ్వర్య మర్యాద. మర్యాద అంటే హద్దు. ఇంతవరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు నీకు అని మర్యాద హద్దు చెప్తున్నది. అది ఒక గీత గీసి ఇక్కడి నుంచి అన్ని నీకు, ఆదిత్య పురుషుడికి అని చెప్తున్నది. సహ ఏషః ఏ చ ఏతస్మాత్ అర్వాంచ లోకాః తేషాం చేష్టే మనుష్య కామానాం చ. అక్కడి నుంచి అర్వాక్చ లోకాః కిందున్న లోకాలన్నింటిలో ఉన్న మనుష్య భోగాలన్నీ ఏవున్నాయో అవి ఈ పురుషుడికి అధికారం ఉన్నది అని చెప్తూ ఉన్నది. ఇది అక్షి పురుషస్య అని అక్షి పురుషుడికి అధికారం చెప్తూ ఉన్నది. నచ పరమేశ్వరస్య మర్యాదావత్ ఐశ్వర్యం యుక్తం. పరమేశ్వరుడికి ఈ విధంగా హద్దులు చెప్పడము, ఆయన ఐశ్వర్యానికి హద్దులు నిర్ణయించడము నయుక్తం, కుదరదు. ఏషః సర్వేశ్వరః, ఏషః భూతాధిపతిః, ఏషః భూతపాలః, ఏషః సేతుః విదారణః, ఏషాం లోకానాం అసంభేదాయ అని మనకు బృహదారణ్యకం చెప్తూ ఉన్నది. ఇదే బృహదారణ్యకంలోని మంత్రాన్నే కొంత మార్పులతో మన వేదవ్యాసుల వారు భాగవతంలో 4వ స్కందంలో 3వ అధ్యాయంలో నిన్నే మనం చదువుకున్నాం. అందులో చెప్పుకుంటూ వచ్చారు. ఈయన సర్వేశ్వరుడు, ఈయన భూతాధిపతి, ఈయన భూతపాలుడు, ఈయన ఏషాం లోకానాం విదారణః, ఈ లోకాలను ధరిస్తూ ఉంటాడు, వాటికి సేతువు, వాటిని బంధిస్తుంటాడు. సేతు బంధనం అంటారు. సేతు అంటే బంధించడము. ఈ లోకాలన్నింటినీ ఆయన బంధిస్తూ ఉంటాడు, వాటిని కట్టడి చేస్తూ ఉంటాడు, వాటిని ధరిస్తూ ఉంటాడు. అసంభేదాయ, అసలు అసంభేదనంతో అని మనకు బృహదారణ్యకం ఏం చెప్పినదో అది అవిశేష శృతేః. ఆ విధంగా వేరువేరుగా ఇక్కడి నుంచి ఇంతవరకు నీకు, ఇక్కడి నుంచి ఇంతవరకు నీకు అని భేదాలన్నీ చెప్తే ఇంకది పరబ్రహ్మం గురించి అయితే కాదు కదా మరి. తస్మాత్ న అక్ష్యాదిత్యయోః అంతః పరమేశ్వరః ఇతి. కాబట్టి అక్షి కన్ను, ఆదిత్యుడు వీటి లోపల అంతః ఉన్నది పరమేశ్వరుడు, నా కాదు అని మనము అనుకుంటూ ఉన్నాము. ఏవం ప్రాప్తే బ్రూమః. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఇంకొక రకంగా ఆలోచిద్దాం. ఒకవేళ అయితే ఆ సూర్యమండలంలో ఉన్న పురుషుడు, అక్షి పురుషుడు ఈ 2 పరాత్మే అయితే దాన్ని ఆ విధంగా ఆలోచించి చూద్దాము. ఏవం ప్రాప్తే బ్రూమః. ఇట్లా మనకు అనుమానం వస్తే ఈ కారణాలకి, ఏ కారణాలకి రూపం చెప్తూ ఉన్నారు. మరి పరాత్మకు రూపం లేదు, అది నిరాకారము. ఆధారం కావాలి అని చెప్తున్నారు. దానికి ఆధారం అవసరం లేదు, అదే అన్నింటికీ ఆధారము. దాని ఐశ్వర్యానికి హద్దు చెప్తున్నారు. అటువంటిది కుదిరే పని కాదు. ఈ 3 కారణాలకి అది ఒకవేళ జీవుడో ఏమో, పరాత్మ కాదేమో అంటే భ్రూమః చెప్దాం పట్టు. దాని గురించి ఆలోచించి చూసుకుందాము.
అంతః తద్ధర్మోపదేశాత్ ఇతి. అంతః అంటే లోపల ఉన్నది. సూర్యమండలంలో ఉన్నది, అక్షంలో ఉన్నది అని చెప్పబడుతున్నదేదున్నదో, దాని యొక్క ధర్మాలు ఉపదేశించడం వల్ల, ఆ ధర్మాలను చూస్తే అది పరమాత్మే అని మనకు తెలుస్తున్నది అని చూసుకుంటూ ఉన్నాము. ఎట్లా? యః ఏషః అంతరాదిత్యే యః ఏషః అంతరక్షిణి ఇతి చ శ్రూయమాణః పురుషః పరమేశ్వరః ఏవ న సంసారి. అదిగో ఆదిత్య మండలంలో ఉన్న పురుషుడు, ఇదిగో ఈ అక్షులలో కంట్లో ఉన్న పురుషుడు అని చెప్పబడుతూ ఉన్న పురుషుడు పరమేశ్వరుడే, సంసారి జీవుడు కాదు. కుతః ఇదెందుకు? ఇదెట్లా నిర్ణయించగలము అంటే చూద్దాం మళ్ళీ. తద్ధర్మోపదేశాత్ అంతః అంతః తద్ధర్మోపదేశాత్ అని 2 భాగాలు మన సూత్రంలో. అంతః అంతరాదిత్యే అంతరక్షిణి అని చెప్తూ ఉన్నది పరమేశ్వరుడే. ఎందుకు? ధర్మోపదేశాత్. తత్ ధర్మాలు. తత్ ధర్మాలు ఉపదేశిస్తూ ఉన్నది గదా! ధర్మాలు చెప్తూ ఉన్నది కాబట్టి. తస్య హి పరమేశ్వరస్య ధర్మాః ఇహ ఉపదిష్టాః. ఆ పరమేశ్వరుడి యొక్క ధర్మాలే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అవే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. తత్ యథా ఎట్లా? తస్య ఉత్ ఇతి నామ. దానికి ఉత్ అన్న పేరున్నది. ఉత్ అని దానికి ఉన్నది పేరు. ఇతి శ్రావయిత్వా అని చెప్తూ అస్య ఆదిత్య పురుషస్య నామ. ఆ ఆదిత్య పురుషుడి పేరు ఉత్. సహ ఏషః సర్వేభ్యః పాప్మభ్యః ఉదితః ఇతి. ఎందుకు? ఆదిత్య పురుషుడికి ఉత్ అని పేరున్నది అంటే సర్వ పాపాల్లో నుంచి ఉత్ పైకొస్తాడు కాబట్టి, ఉదయిస్తాడు కాబట్టి. సర్వ పాప్మ అపగమైన నిర్వక్తి. దాని నిర్వచనమేమి? ఉదితము అంటే, ఉత్ అంటే సర్వ పాపాలను తొలగించుకుని ఉండడము. దాని నిర్వచనమే, దాని అర్థమే అది నిరుక్తపరంగా. తదేవ చ కృత నిర్వచనం నామ అక్షిపురుషస్యాపి ఉపదిశతి. అదే విధంగా అక్షిపురుషుడి గురించి కూడా చెప్తూ, ఈ అక్షిపురుషుడు కూడా ఇంతే, యత్నామ తన్నామ ఇతి. ఏది ఆ సూర్య మండలంలో ఉన్న పురుషుడున్నదో, దానికి ఉత్ అని ఏ పేరున్నదో, అదే పేరు ఈ అక్షి పురుషుడికి కూడా ఉన్నది అని మళ్ళీ మనకు చాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. సర్వ పాప అపగమః చ పరమాత్మనః ఏవ శ్రూయతే. సర్వ పాపాలు తొలగిన వాడెవరు? పరమాత్మ ఒకడే. జీవుడికి పాపాలు ఇంకా తొలగలేవు. జీవుడికి పాపాలు ఉన్నాయి గాబట్టే వాడు జీవభావనతో మళ్ళీ జన్మ తీసుకొని ఉన్నాడు. పాపాలేవి లేకపోతే, పతన కారణం లేకపోతే వాడు జీవుడిగా పతనమవ్వవలసిన అవసరం ఏముంటుంది వాడికి? వాడు జీవుడుగా ఉన్నాడు అంటేనే వాడు ఎంత దూరం వెళ్ళినా సరే పాపాలతో ఉన్నాడు, పతనమయ్యాడు, ఇక్కడ జారిపడ్డాడని అర్థము. పరమాత్మ ఒక్కడే సర్వ పాపాలకి ఉత్ పైన ఉన్నది. ఉత్ ఆసీనంగా, ఉదాసీనంగా ఉండేదెవరు? ఉత్ అంటే పైన, ఆసీనం అంటే ఉండడం, ఉదాసీనం అంటే అన్నింటికి పైన ఉండడం. అన్నింటికి ఉదాసీనంగా, అన్నింటికి పైన ఉండేది ఎవరు? ఒక పరమాత్మ మాత్రమే. కాబట్టి నువ్వు అట్లా ఉండు, నువ్వు అట్లా ఉండు, నువ్వు అట్లా ఉండు అని మనకు చెప్తుంటారు. నువ్వు ఒకవేళ ఉదాసీనంగా ఉండగలిగావంటే నువ్వే పరమాత్మ అని నీకు తెలుస్తుంది. నువ్వు ఉదాసీనంగా ఉండలేకపోయావు, వాటిలో తగులుకుని ఉన్నావంటే నువ్వు అక్కడే ఉంటావు, సర్వ పాపాల్లో మధ్యలో ఉంటావు కాబట్టి జీవుడిగానే ఉంటావు. నీకు నేను పరాత్మ అన్న విషయం తెలియదు అని అందుకనే చెప్తుంటారు ఉదాసీనంగా ఉండు అని. ఉత్ అని మనకు పరమాత్మకు మాత్రమే ఆ అర్థం ఉన్నది. ఆ నామము ఆయన ఒక్కడికే సార్థకము. యః ఆత్మ అపహత పాపమా. ఏ ఆత్మ ఉన్నదో దానికి పాపం లేదు, పాపాలన్నీ తొలగి ఉంటున్నది అని చాందోగ్యోపనిషత్తే మళ్ళీ 8వ అధ్యాయంలో చెప్తూ వచ్చింది మనకు. ఇత్యాదౌ మొదలుగా ఎన్నో ఉన్నాయి. తథా చాక్షుషే పురుషే. అదే విధంగా కంట్లోని పురుషుడి గురించి కూడా అదే విషయం చెప్తూ ఉన్నది మనకు చాందోగ్యం. సాయేవ రుక్ తత్ సామ తదుక్తం తత్ యజుః తద్ బ్రహ్మ ఇతి రుక్ సామాత్మకతాం నిర్ధారయతి. అదే రుక్, అదే సామం, అదే ఉక్తం, అదే యజుస్, అదే బ్రహ్మము, అదే వేదము అని నిర్ధారిస్తూ రుక్సామాత్మకమైన స్వరూపంగానే అక్షిపురుషుడి గురించి కూడా చెప్తూ ఉన్నది మనకు మన చాందోగ్యం. సా చ పరమేశ్వరస్య ఉపపద్యతే.
ఇదంతా ఎవరి పట్ల జరుగుతుంది? అదే వేదమై ఉన్నది అని ఎవరి గురించి చెప్తాము? పరమేశ్వరుడి గురించే చెప్తాము. సర్వకారణత్వాత్ సర్వాత్మకత్వ ఉపపత్తేః. సర్వకారణము అదే, సర్వాత్మకత్వము అదే. వీటి వల్ల మనకు తెలుస్తూ ఉన్న విషయం అది. కాబట్టి చాక్షుష పురుషుడి గురించి చెప్తూ అదే బ్రహ్మము, అదే వేదము అని చెప్తూ ఉన్నది అదే ఉపనిషత్తు. ఇది పరమేశ్వరుడి పట్లే పని చేస్తుంది. వేరే జీవుడి గురించో, ఇంకేంటో చెప్పడానికి అది కుదరదు. అట్లానే పృథివీ, అగ్ని, ఆత్మకే చ అధిదైవతం రుక్ సామే వాక్ ప్రాణాధ్యాత్మకే చ ఆధ్యాత్మకం అనుక్రమ్య ఆహా భూమి, అగ్ని అని అధిదైవతం స్వరూపంగా చూపిస్తూ రుక్సామాలను చెప్తూ, ఆధ్యాత్మికంగా రుక్సామాలను వాక్, ప్రాణం అని ఆ స్వరూపంగా చూపిస్తూ క్రమంగా తస్య రుక్ చ సామ చ గేష్ణవ్ ఇతి అధిదైవకం. దానికి రుక్కు, సామము పర్వలుగా ఉన్నది అని అధిదైవతం గురించి చెప్తూ, తత్ ఆధ్యాత్మమపి ఆధ్యాత్మిక పురుషుడి గురించి గూడా అదే విధంగా యావముష్య గేష్ణవ్ తౌ గేష్ణవ్ ఇతి. ఏదైతే రుక్, సామము పర్వలుగా ఉన్నదో ఆది దైవతము, అదే విధంగా రుక్, సామాలు పర్వలుగా ఉన్నది ఆధ్యాత్మికమపి కూడా అని చెప్తూ ఉన్నది. తచ్చ సర్వాత్మనః ఏవ ఉపపద్యతే. ఇదంతా ఈ పర్వలుగా ఉన్నది, వేదాలుగా ఉన్నది, రుక్కులుగా ఉన్నది, సామాలుగా ఉన్నది అని ఎవరి గురించి చెప్తామో జీవుడి గురించి గాదు. సర్వాత్ముడైన పరబ్రహ్మం గురించే చెప్తాము. కాక తద్యః ఇమే వీణాయాం గాయంతి ఏతం తే గాయంతి తస్మాత్ తే ధనసనయః అని కూడా మళ్ళీ ఇందాక మనం ఇక్కడ చూసుకున్నాము. లోకంలో గూడా ఎవరైతే వీణాగానాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ఆ పరాత్మనే గానం చేస్తూ ఉన్నట్టే. కాబట్టే వాళ్ళు ధనవంతులవుతూ ఉన్నారు అని చాందోగ్యం చెప్తూ ఉన్నది మనకు. ఇతి చ లౌకికేషు అపి గానేషు అస్యైవ గీయమానత్వం దర్శయతి. లౌకికమైన గానాలు కూడా పరాత్మ గురించి చేస్తూ ఉన్న సామగానాలుగానే చూపిస్తూ ఉన్నదది. తచ్చ పరమేశ్వర పరిగ్రహే ఘటతే. ఇది పరమేశ్వరుడి పట్ల మాత్రమే పనిచేస్తుంది. యత్యత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితం ఏవ వా తత్తత్ ఏవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని మన భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి విశ్వరూప దర్శనం చేస్తూ చెప్తూ ఉన్న విషయము. ఆయన 2 అధ్యాయాల్లో ఒక దాంట్లో విభూతులన్నీ చెప్తూ ఒక అధ్యాయంలో చూపించారు. ఆయన ఏం చెప్పారు? ఏ ఏ విభూతి ఎక్కడైతే ఏ ఏ వస్తువు ప్రాణి, జీవి ఏ సత్వమైనా సరే విభూతిమత్ ఏ ఐశ్వర్యంతో ఉన్నట్టు కనిపించినా కూడా, శ్రీమంతమై ఉన్నా, ఊర్జితం ఉద్ధతితో ఉన్నా, తత్తత్యేవ ఆయా సత్వము ప్రాణి మమ తేజో అంశ సంభవంగానే నా యొక్క తేజస్సు యొక్క అంశం చేత కలిగినది గానే త్వం నువ్వు అవగచ్చ తెలుసుకో అని ఆయన చెప్పారు. దానివల్ల మనకేం తెలుస్తుంది? ప్రతిదీ పరాత్మ అంశ సంభవమై ఉన్నది. లోక కామేసితృత్వం అపి నిరంకుశం శ్రూయమాణం పరమేశ్వరం గమయతి. లోకంలో కామాలు, కోరికలు ఉంటే ఆ కామాలన్నింటిపైన ఈసిత్వము నిరంకుశమైన ఈసిత్వము. అంకుశం అంటే ఎవరైనా పొడుస్తూ ఉండి వాటిని కంట్రోల్ చేస్తూ ఉండడము. నిరంకుశం అంటే ఇంకా అడ్డు అదుపు లేకుండా ఉన్న ఈసిత్వము లోకంలోని కోరికలన్నింటిపైన ఎవరికి ఉన్నది అంటే పరమేశ్వరుడి గురించి మాత్రమే గమయతి చెప్తూ ఉంటుంది మరి. కామేశ్వరుడెవరు? సర్వకామేశ్వరుడు పరమేశ్వరుడు ఒకడే. కాబట్టి ఐశ్వర్యము ఆయనదే అయి ఉంటుంది. అందులో హద్దులేమీ లేవు. ఈ పైనంత నీకు, కిందంత నీకని. పైన నీకైనా, కింద నీకైనా మొత్తం అంతా ఈయనదే అయి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మూడిటికి మనము జవాబు చెప్పుకున్నాం గదా! ఐశ్వర్యం గురించి చెప్పుకున్నాము.
ఆ తర్వాత రూపమొకటి, ఆధారమొకటి, ఐశ్వర్యమొకటి ఈ 3 ప్రశ్నలొస్తే ఇక్కడ ధర్మాలన్నీ ఆధారం అన్నారు గాబట్టి ఇక్కడంతా ధర్మాల గురించి చెప్పుకుంటూ వచ్చాము. ధర్మాలన్నీ ఆయనవే అయి ఉన్నాయి కాబట్టి ఆధారము అవ్వవలసి ఉంటుంది. కాక ఐశ్వర్యం గురించి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాము. ఐశ్వర్యాలన్నీ ఆయనవే. ఈ లోకం నుంచి ఇంతవరకు, ఈ లోకం నుంచి ఇంతవరకు అని వేరు చేసి చూపించినట్టుగా కనిపించినా గూడా అన్నీ ఆయనవే. కాబట్టి మనకిప్పుడు ఆధారము, ఐశ్వర్యం 2 అయిపోయాయి. మూడోది రూపం ఉన్నది. దాని గురించి చూద్దాము. యత్తు ఉక్తం హిరణ్య శ్మశ్రుత్వాది రూపశ్రవణం పరమేశ్వరే న ఉపపద్యతే ఇతి అత్ర బ్రూమః. మరైతే అంతా బానే ఉంది. ఆధారం అంటే మరి ఆయనే ధర్మమై ఉన్నాడు. కాబట్టి ఆధారమై ఉండవలసి ఉంటుందని జెప్పారు. ఐశ్వర్యం మరి కొంచెం కొంచెం హద్దులు గీశారు గదా! అంటే హద్దులు ఉన్నా లేకపోయినా మొత్తం అంతా ఆయనకే అని జెప్పారు. సరే వాటిని పక్కన పెట్టండి. ఇప్పుడు రూపం ఉన్నదని చెప్తున్నారు గదా! హిరణ్మయమైన శ్మశ్రువులు మీసాలున్నాయి అని, ఇది ఆయన రూపమని చెప్తూ ఉన్నదే మరి. అట్లాంటప్పుడు రూపముంటే మీసాలున్నాయి, గడ్డాలున్నాయి, జుట్టున్నది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి అని చెప్తే పరమేశ్వరుడికి కుదరదు గదా! పరమేశ్వరుడు నిరాకారం గదా! అంటే దాని గురించి చెప్పుకుందాం చూద్దాం పట్టు. స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధక అనుగ్రహార్థం అని జెప్పారు. సాధకులను అనుగ్రహించడం కోసమే మాయామయమైన రూపాన్ని ఇచ్ఛావశాత్ స్వేచ్ఛగా పరమేశ్వరుడు పుచ్చుకోవచ్చు. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే, మాయా హి ఏషా మయా సృష్టా యత్ మాం పశ్యసి నారద సర్వభూత గుణైః యుక్తం మా ఏవం మాం జ్ఞాతుమర్హసీతి స్మరణాత్. మనకు ఇంక రాబోయే మహాభారతంలో ఇంకిక్కడికి రావాలి మనం ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. మహాభారతంలో నారదుల వారికి చెప్పిన విషయం ఏమంటే, నారద ఏషా ఇది మయా సృష్టా మాయా ఇది నేను కల్పించిన మాయ. యత్ మాం పశ్యసి నన్ను ఈ రూపంగా చూస్తూ ఉన్నావు గదా! ఇదిగో ఈ రూపంగా నేను సాకారంగా కనిపిస్తున్నాను గదా! ఇది నేను కల్పించిన మాయ. సర్వభూత గుణైః యుక్తం. సర్వభూత గుణాలతో కూడి ఉంటుంది. సర్వ ప్రాణులు వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి ఈ రూపాలు నా మాయ చేత కల్పించబడుతూ ఉంటాయి. నువ్వు కోరుకున్నావు గాబట్టి నీకు నేను ఈ రూపంలో కనిపిస్తూ ఉంటాను నారదా! నువ్వు ఏవం ఈ విధంగా నన్ను జ్ఞాతుం మా అర్హసి. నన్ను ఈ సాకార రూపంగా మాత్రమే చూడ్డము తగిన పని కాదు. ఈ రూపము నా మాయ. నా మాయ చేత సృష్టించబడ్డది. ఇది గుణాలతో కూడి ఉంటుంది. ఇది సాకారము, సగుణము. నన్ను నువ్వు ఈ విధంగా తెలుసుకోరాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అది ఎక్కడున్నదో అక్కడికి రాగానే కూర్చుని ఇంకా మహా ఉత్సాహంగా భారతంలో ముందు వెనకాల జరుగుతున్నదేంటో తెలుసుకోవాలని అత్యుత్సాహము ఎక్కువయింది నాకిప్పుడు. కాబట్టి ఈ రూపాలన్నీ ఎందుకుంటాయంటే సాధకులను అనుగ్రహించడం కోసము. ఆ సాధకుల యొక్క గుణాలను బట్టి ఆ మాయ ఈ రూపాలుగా గుణాలతో కూడి తెలుస్తూ ఉంటుంది. అయితే పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ విధంగా తెలుసుకోరాదో, కుదరదో అని ఆయన చెప్పారు. అపి చ యత్ర తు నిరస్త సర్వ విశేషం పారమేశ్వరం రూపం ఉపదిశ్యతే భవతి తత్ర శాస్త్రం. నిరస్త సర్వ విశేషం వేరువేరుగా ముక్కలు ముక్కలుగా భాగాలుగా అంగాలుగా కాళ్ళు, చేతులు, కళ్ళు ఈ రకాలుగా ఉండడం అన్నది నిరస్తం అస్తమించింది. ఉదయించింది గాదు. అస్తమించింది జారిపోయినాయి ఉండవు. అటువంటి పరమేశ్వరుడి గురించే ఆ రూపాన్ని ఉపదేశిస్తూ చెప్తూ ఉంటుంది శాస్త్రము. ఎందుకు? ఒకటి చూస్తూ ఉన్నవాళ్ళు ఆ విధంగా భావన చేస్తూ ఉంటే వాళ్ళలోని గుణాన్ని బట్టి భగవంతుడు ఆ ఆకారంగా కనిపిస్తూ ఉంటాడు.
అయితే అసలు సర్వ విశేషాలు, భేదాలు, కళలు, భాగాలు, అంగాలన్నీ లేకుండా నిర్విశేషంగా, నిరాకారంగా ఉన్న పరమేశ్వరుడి గురించి మన వేదము, మన శాస్త్రం ఏం చెప్తుంటుంది మనకు? అది అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని చెప్తూ ఉంటుంది. దానికి శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, అది అవ్యయం, మార్పులు లేవు, దానికి ఉండడం లేదు, పోవడం లేదు, దానికి ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది. సర్వకారణత్వాత్తో వికారధర్మైః అపి కైశ్చిత్ విశిష్టః పరమేశ్వరः ఉపాస్యత్వేన నిర్దిశ్యతే. అయితే కైః అక్కడక్కడ విశేషంగా వేర్వేరుగా రూపాలతో ఎందుకు పరమేశ్వరుని చెప్తూ ఉంటుంది? సర్వకారణం అయి ఉన్న ఈ పరమేశ్వరుని వికార ధర్మాలతో కూడి విశిష్టంగా ఉన్నట్టు ఎందుకు పరమేశ్వరుని చెప్తూ ఉంటుందంటే, ఉపాసన కోసమో, ఉపాస్య వస్తువుగా నిర్దేశిస్తూ ఉంటుంది. సర్వకర్మ, సర్వకామః, సర్వగంధః, సర్వరసః అని మళ్ళీ చాందోగ్యోపనిషత్తే చెప్తూ ఉన్నది. సర్వకర్మలు, సర్వకామాలు, సర్వగంధాలు, సర్వరసాలు అన్నీ అదే, అన్నీ అదే, అన్నీ అదే, అన్నీ అదే అని విశిష్టంగా ఎందుకు చెప్తుందంటే ఉపాసించడం కోసం. తదా హిరణ్యశ్మశ్రుత్వాది నిర్దేశः అపి భవిష్యతి. అదే విధంగా హిరణ్మయమైన మీసాలతో, హిరణ్మయమైన కేశాలతో అని నిర్దేశించడం ఎందుకు అంటే, ఉపాస్య దైవంగా చూపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఆయా గుణాలతో ఉండి ఉపాసన చేసుకోవాలనుకునే వాళ్ళ కోసము మాయామయమైన రూపాలవి. యదపి ఆధారశ్రవణాత్ న పరమేశ్వరః ఇతి. ఆధారం చెప్పింది గదా! కంటిలో పురుషుడు, ఆదిత్య మండలంలో పురుషుడు అని, ఆదిత్య మండలము, కంటి గుడ్డు, ఆ పురుషుడికి ఆధారమై ఉన్నది అని చెప్పింది గదా! అంటే, అత్ర ఉచ్యతే దాని గురించి చూద్దాం. స్వమహిమ ప్రతిష్టస్యాపి ఆధార విశేష ఉపదేశః ఉపాసనార్థః భవిష్యతి. తన స్వీయ మహిమలోనే ప్రతిష్ఠితమై ఉన్న ఆ పరాతత్వము ఆధారంతో కూడి ఉన్న విధంగా ఉపదేశం ఎందుకు చెయ్యడము అంటే, ఉపాసన చెయ్యడం కోసమే, ఉపాసనార్థమే. ఉపాసకులు, సాధకులు ఉపాసిస్తూ ఉంటే వాళ్లకు ఉపాస్య దైవంగా చూపించడం కోసమే. సర్వగతత్వాత్ బ్రహ్మణః వ్యోమవత్ సర్వాంతరత్వ ఉపపత్తేః. సర్వగతమై ఉన్న పరబ్రహ్మము ఆకాశంలాగా సర్వాంతరమై ఉంటుంది. అంతటా ఉన్నది బయట ఉంటుంది, అంతరం లోపల ఉంటుంది. లోపల ఉన్నది కాబట్టి దానికి ఆధారం కావాలి అని మనం చూడవలసిన పని లేదు. లోపల ఉంటుంది, బయట ఉంటుంది, అంతటా ఉంటుంది, ఆకాశంలాగా, ఖాళీలాగా అది అవకాశం ఇస్తూ ఉంటుంది. కాబట్టి అంతరమని చూసుకొని అంతహా ఉన్నందుకు దానికి ఆధారం కావాలి గాదు. అంతహా ఉంటుంది, సర్వానికి అంతటా ఉంటుంది. సర్వగతత్వంతో సర్వగతమై. కాబట్టి అది కూడా మనకు అడ్డులేదు. ఐశ్వర్య మర్యాద శ్రవణమపి అధ్యాత్మ అధిదైవత విభాగ అపేక్షం ఉపాసనార్థం ఏవ. ఐశ్వర్యానికి మర్యాద హద్దులున్నాయి గదా మరి. ఆ పైన నీకు, ఈ కింద నీకు అని ఏంటో చెప్పారు గదా! అంటే అది కూడా ఆపి ఆధ్యాత్మ ఆదిదైవిక విభాగాలు ఉపాసనార్థమే చూపిస్తూ, విభజించి చూపించి కలుపుకోవడం ఎట్లా అని నేర్పించడం కోసమే చెప్తూ ఉన్నది కానీ, నిజంగా ఇన్ని భేదాలు లేవు. తస్మాత్ పరమేశ్వరః ఏవ అక్ష్యాదిత్యయోః అంతః ఉపదిశ్యతే. కాబట్టి మన ఉపనిషత్తు చాందోగ్యము ఆ 2 ఖండాల్లో చెప్తూ ఉన్నది. అక్షిపురుషుడు, ఆదిత్య పురుషుడు అని 2గా చూపిస్తూ ఉన్నది. అక్షిపురుషుడని అధ్యాత్మగా, ఆదిత్య పురుషుడుగా, అధిదైవంగా చూపిస్తున్నవన్నీ పరమేశ్వరుడే. అదే విధంగా అది అంతః లోపల ఉన్నది అని ఉపదిశ్యతే, ఉపదేశిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్న చోట మనకు ఈ సూత్రము, దాని భాష్యం కూడా పూర్తయింది. తర్వాత ఇంకొక సూత్రం ఉన్నది ఈ అధికరణంలో, భేద వ్యపదేశాత్ చాన్యః అని. దీన్ని చూసుకుంటూ మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము.
సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.